సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు వాటర్ మిలన్ తొక్కతో ఫ్రై చేసుకుంటామండి. వాటర్ మిలను తొక్కతో ఫ్రై చేస్తామండి. ఇప్పుడు ఇలాగా కోసుకోవాలండి తొక్కంతా. ఈ విధంగా కోసుకొని చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వాటర్ మిలన్ తొక్కతో పాయసం కూడా చేసుకోవచ్చండి. హల్వా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఎగురు చేసుకోవచ్చు. రోటీతోని చపాతీతో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా అన్నీ కోసుకొని పెట్టుకోవాలి. ఏది కూడా పనికిరాని వస్తువు అంటూ ఉండదండి. ప్రకృతిలో పండించినవన్నీ పనికొస్తాయండి మానవులకి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. వాటర్ మిలన్ ముక్కలు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని కోసుకొని పెట్టుకోవాలండి. ఇలాగా ప్రకృతిలోని పండినవన్నీ మానవులకు పనికొస్తాయండి. ఏది కూడా పనికిరాని వస్తువు అంటూ ఉండదండి. అన్నీ పనికొస్తాయండి. దేనిది కూడా వదలరండి మానవులు. అన్నీ కూడా రుచి ట్రై చేస్తారండి. ఇలాగ అన్ని చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకొని వేయించుకోవాలి. పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా అన్నీ కోసుకొని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఈ విధంగా సన్నగా కోసుకున్నానండి ముక్కలు. వాటర్ మిలన్ ముక్కలండి. ఇలాగా కోసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగిద్దాం. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని కోసుకోండి. చాలా ఎమ్మీగా చాలా బాగుంటుందండి. నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆల్రెడీగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. అలాగే కరివేపాకు, ఆనపకాయ సొరకాయ అంటారు కదండి. సేమ్ అలాగే ఉంటుందండి కూర. మేము ఎన్నోసార్లు ట్రై చేసాము. చాలా టేస్టీగా ఎమ్మీగా చపాతీతో చాలా బాగుంటుందండి. అన్నంతో కూడా బాగుంటుంది. బాగా వేగిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగాయి. ఇప్పుడు మనం సన్నగా కోసుకున్న ముక్కలు వేసుకుందామండి. వాటర్ మిలను తింటాం కదండి, పడేసిన ముక్కలండి ఇవి. చాలామందికి తెలీదు, పడేస్తారు. పుచ్చకాయ, వాటర్ మిలను తినేసిన తర్వాత పడేస్తారు కదండి, అవండి ఈ తొక్కలు. ఈ తొక్కలతో ట్రూటీ పూటీ కూడా చేస్తారండి. నేను ఆల్రెడీగా చేశానండి. పుచ్చకాయలు తెచ్చుకునేటప్పుడు చేశానండి. ఒక 10 రోజుల కిందట నేను చేశానండి ట్రూటీ పూటీ. చాలా బాగుందండి అలా చేసుకోగానే. సేమ్ మార్కెట్లో అమ్ముతారు కదండి, అలాగే వచ్చాయండి అదే విధంగా.
బాగా వేగాలి. సాల్ట్ వేసుకుందామండి. ఇదిగోండి సాల్టు చూసి మళ్ళీ వేసుకుందాము. అలాగే పసుపు, కారం తర్వాత వేస్తానండి. బాగా వేగిన తర్వాత కారం వేస్తాను. పడేసిన ముక్కలతో కూడా పనికొస్తాయండి. చాలామందికి తెలుసు అనుకోండి, చాలామందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇవి ఎగురు కూడా చేసుకోవచ్చండి, ఫ్రై చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు. ఎన్ని విధాలుగా పనికొస్తుందండి. పుచ్చకాయ బాగా వేగాలి. ఇదిగోండి ఈ విధంగా వేగుతుంది. చప్పగా ఉంటుంది కదండి. ఆనపకాయ కూర ఒకటి, వాటర్ మిలన్ తొక్క ఒకటి, కొద్దిగా చప్పదనం అండి. కూర ఎంత బాగా వండినా కూడా చిన్న చప్పదనం వస్తుందండి. మనం ఏం చేయాలంటే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చప్పదనం పోతుందండి ఇలాగ వేసుకుంటే. ఇదిగోండి కారం వేసుకుందాం. మీరు ఎంత తినగలరో కారం చూసి వేసుకోండి. మేమైతే కారం తక్కువ తింటామండి, ఎక్కువ తినము. చాలా తక్కువ తింటాము. పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళకి కారం ఎక్కువ పడదండి, తక్కువే వేస్తానండి ప్రతి కూరలో. మీరు చూసి వేసుకోండి ఎంత కావాలో. కారం ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. చూడండి ఎంత బాగుంది. ఎవరైనా అంటారా వాటర్ మిలన్ తొక్కతో ఈ కూర అని? ఎవ్వరు కూడా పోల్చలేరండి. పిల్లలు మారం చేస్తారు కదండి. ఈ విధంగా వండిసి పెట్టియండి, పిల్లలు తినేస్తారు. చప్పగంట వండిసి పెట్టండి, పోషకాలు ఎక్కడికి వెళ్ళవండి. తొక్కలో కూడా ఫైబర్ ఉంటుంది, పోషకాలు ఉంటాయి. వాటర్ మిలన్ తొక్కలో కూడా పడేసిన తొక్కండి ఇది. మనకైతే తెలీదు ఇన్ని పోషకాలు ఉన్నాయి. పండులో కూడా పోషకాలు ఉంటాయి, అలాగే తొక్కలో కూడా పోషకాలు ఉంటాయండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. కొంచెం ముక్క ఉడకాలి కదండి. ముక్క ఉడికితే బాగుంటుంది. బాగా వేగిందండి, బాగా వేగింది. చూడండి నేను శనగపప్పు ఉడికించి పెట్టుకున్నానండి ఆల్రెడీగా. శనగపప్పు వేసుకుందాం. పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీగా కొబ్బరి కూర పెట్టుకున్నానండి పచ్చిది, ఇది కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వాటర్ మిలన్తో. ఎవరు కూడా పోల్చలేరండి. వాటర్ మిలన్ తొక్కతో చేశారంటే ఎవ్వరు కూడా పోల్చలేరు. అంత బాగుంటుందండి, ఎమ్మీగా. అలాగే ధనియాల పొడి వేసుకుందాం. ఇదిగోండి అలాగే సాయి మసాలా వేసుకుందండి. సాయి మసాలా, గరం మసాలా పొడి మీ దగ్గర ఉన్న వేసుకోండి. నా దగ్గర అయితే సాయి మసాలా, ఇది కూడా గరం మసాలా పొడేనండి, నేను వేస్తున్నాను.
కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందండి, తెల్ల తెల్లగా పచ్చ పచ్చగా ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మి ఎంత బాగా కనిపిస్తుందండి. అయిపోయిందండి. ఒక బౌల్లో తీసుకుందాం. బాగా వేగింది. కొబ్బరికూరు అన్నీ వేసుకున్నాం కదా, శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చండి. అయిపోయిందండి. కొత్తిమీర వేసి దించేసుకుందాం. చాలా బాగుంటుందండి సాంబార్తో కానీ రసంతో కానీ. కూర అయితే అయిపోయింది. ఫ్రై కూర వాటర్ మిలన్ పొట్టుతో ఎమ్మి ఎమ్మి నా స్టైల్లో చేశానండి. ఎలాగొచ్చిందో చాలా బాగుంటుందండి. నేను 2-3 సార్లు చేశానండి. నేనైతే 2-3 సార్లు చేశాను. చాలా బాగుంది. మీరు ఒకసారి ఇదే విధంగా చెయ్యండి. మళ్ళీ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు చేయమంటారండి. మీరు ఇంకెప్పుడు కూడా పడేరు. వాటర్ మిలన్ తొక్క మరి ఎప్పుడు కూడా మీరు పడేరండి. అంత బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా. చూడండి, బౌల్లోని తీసుకుందాం. అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కూర. వాటర్ మిలను తొక్కతోనండి కూర. ఒక బౌల్లో వేసుకుందాం కూర. అయిపోయిందండి. చాలా బాగుంటుందండి కూర. సేమ్ మన ఆనపకాయ సొరకాయ ఉంటుంది చూడండి, అదే విధంగా ఉంటుంది. చిన్న రెయ్యి పొట్టు ఉంటుంది చూడండి, రెయ్యిలు ఉంటాయి కదా, ఎండు రెయ్యిలు, ఆ రెయ్యిలు కూడా వేసి వండుకోవచ్చండి. చాలా బాగుంటుంది కమ్మగా.